ప్రజాస్వామికవాదులారా, ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో విప్లవ రచయితల సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, మేధావులు హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగవాదం విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలను విజయవంతం చేసి కృషి చేయాలని కోరుకుంటున్నాము. విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలు జరుపుకుంటే ఈసారి ప్రధాన అంశం ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగవాదంతో పాటు వ్యాసీద మీద తెలుగు రచయితలతో, దేశంలోని ఇతర భాష రచయితలతో చర్చ జరుగుంటాయి, సంస్కృత ప్రదర్శన జరుగుంటాయి. ప్రజలు, ప్రజాస్వామికవాదులు హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మన రచయితలు మరి 27, 28 తేదీల్లో విరసం విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహాసభల కరపత్రం వాల్ పోస్టర్ను ఈరోజు 24 జనవరి 2024 బుధవారం నాడు పెద్దపల్లి తెలంగాణ అమరుల స్థూపం వద్ద ప్రజా సంఘాలు, విరసం, పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, కవులు, రచయితలు, విద్యార్థి నాయకులు, భూసాధన కమిటీ నాయకులు, రైతు సంఘ నాయకుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఈ ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఫాసిజం తీవ్రమైన తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను రోజువారీగా ఎదుర్కొంటున్న చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలన లేకుండా హక్కుల ఏమితో వారి మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తున్న ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో విరస మహాసభలు జరగడం ఒక చారిత్రక సందర్భం. ఈ మహాసభల సందర్భంగా ఫాసిజం 100 సంవత్సరాల పైచిలకు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మొదలైన ఫాసిజం ఇప్పుడు భారతదేశంలో తీవ్ర రూపంగా పరిగణించింది. ఈ ఫాసిజం ప్రజా సంఘాలు, ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలపైన కూడా అన్నిటి మీద వికృత రూపం ప్రదర్శిస్తున్నది. రానున్న రోజుల్లో తీవ్రమవుతున్న ఈ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి విరసం ఒక గురుతర బాధ్యతగా విజయవాడ 28, 28 తేదీలో తన 29వ మహాసభలు జరుపుకుంటుంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, మేధావులు, ఆలోచనపరులు, హక్కుల సంఘాల నాయకులు, కార్మిక నాయకులు ఈ మహాసభల్లో పాల్గొని ఈ 2 రోజుల విరసం మహాసభలను విజయవాడలో విజయవంతం చేయాలని పౌర హక్కుల సంఘం పక్షాన, విరసం పక్షాన, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ఇతర ప్రజా సంఘాల పక్షాన ఈ పెద్దపల్లి అమరవీరుల స్థూపం వద్ద విజ్ఞప్తి చేస్తున్నాం. వాదులకు అందరికీ ఉద్యమాభివందనాలు. విజయవాడలో జరగబోయే మానవ అస్తిత్వ సభ విరసం విప్లవ రచయితల సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసభ ఏ మనువాదం సిద్ధాంతమైతే దేశాన్ని సర్వనాశనం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యులందరినీ ఏకం చేస్తూ మరి దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్న ఈ తరుణంలో ప్రజలను చైతన్యం చేసేదానికి ఈ మహాసభ కొనసాగుతుంది. మరి భీమ్ కోరేగావ్ అన్నది 2017లో చూసినాం. దళితులపైన, ముస్లింలపైన, మత మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉంటే ఈ రాజ్యంలో పాలిస్తున్న రాజకీయ నాయకులు మరి ఈ వ్యవస్థ అన్నది కూడా రాజకీయ నాయకులకు కొమ్ము కాసింది, మత ఉన్మాదం కొనసాగింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటే విప్లవ రచయితలను అక్రమ కేసులు పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జైళ్లలోనే పెట్టారు. ఈ మత ఉన్మాదాన్ని పొందబెట్టడానికే ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి. మరి విద్యార్థులు, మేధావులు అంతా ఏకమై ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, ప్రశ్నించే గొంతుకలను బయటికి తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరు కృషి చేసేదానికి ఈ రాష్ట్ర మహాసభలు, ఈ సభను విజయవంతం చేసేదానికి కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు అందరూ తరలి రావాలని దళిత లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ